దేవునందు ప్రియమైనటువంటి మొట్టపాలెం గ్రామస్తులకు యేసు ప్రభు యొక్క ఘనమైన నామంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం భారతదేశానికి సెలవు దినం. గవర్నమెంట్ ప్రభుత్వ వారికి కూడా సెలవు దినం. అయితే ది గోల్డ్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ 3వ సర్వీస్ వారు ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ఉన్నవారు విడవబడకుండా, నష్టపోకుండా, దేవుని సన్నిధిని కోల్పోకుండా ఈ ప్రాంత జనులకు పరలోకంలో దిగి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కల్వారి శిలువ రక్షణ సందేశాన్ని, ఉపదేశాన్ని వెల్లడిపరచుటకు, బోధించుటకు దేవుడి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇక్కడ చేరిన వారందరూ వారికి ఎన్నో పనులు ఉన్నాయి, వారికి ఎన్నో విధాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటినీ పక్కన పెట్టి ఎందుకు వచ్చామంటే ఇక్కడికి సిలువ వేయబడిన యేసు ప్రభువు వారు రక్షణ కార్యాన్ని గురించి మీకు తెలియపరచుటకు దేవుడు మమ్మల్ని పంపించి ఉన్నాడు. కనుక దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ ప్రాంత జనులను యేసు ప్రభుల వారు అనాది సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు వెళ్ళండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలలో ఒక మాట చెప్తూ ఉన్నది బైబిల్ గ్రంథం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవాళికి, అనగా నశించిపోతున్న వారికి, యేసు ప్రభుల వారిని ఎరగని వారికి, యేసు ప్రభుల వారి యొక్క పరిచయం లేని వారికి, యేసు ప్రభుల వారి యొక్క పేరు తెలియని వారికి మీరు నన్ను గురించి తెలియపరచండి అని దేవుడు యేసు ప్రభుల వారు మమ్మల్ని ప్రేరేపించాడు, నడిపించాడు మీ యొక్క ఆత్మీయ రక్షణ మేలు కొరకు. కనుక ఈ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క సమయాన్ని దేవుడు మాకు అనిపించిన విధానం బట్టి మీకు శిలువను కూర్చున్న స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. గమనించండి, దేవుని యందు ప్రియమైన వారులారా, భూగోళం మీద ప్రపంచంలో మానవాళి ప్రయాసతో ఆశతో ఎంతో సంతోషముతో పాప భారాన్ని మోస్తున్నారు. ఏం చేస్తున్నారు? పాపాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అనుకుంటున్నారు చాలామంది మానవాళి, మేము మంచి ప్రజస్థాన వస్త్రాలు ధరించున్నాం, మేము ఏ భారం మా మీద లేదు, ఏ బరువులు మా మీద లేవు అనుకుంటున్నారు. కానీ తెలియని కనబడినటువంటి ఒక భారము, ఒక ఘోరమైనటువంటి బంధకాల్లో చిక్కబడిపోయి ఉన్నాడు మానవుడు. అయితే యేసు ప్రభువు వారు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీ పాప భారాన్ని తొలగించి, మీరు మోస్తున్నటువంటి ఆ కష్టతరమైనటువంటి ఆ యొక్క పాపాన్ని నుంచి విడుదల కలిగించి మీకు శాంతి, సంతోష, సమాధానకరమైనటువంటి జీవితాన్ని నా దగ్గర మీరు పొందుకుంటారు. ఎందుకంటే నేను సర్వ మానవుల యొక్క పాప విమోచన క్రయధనముగా 2023 సంవత్సరాల క్రితం సర్వలోక మానవాళి యొక్క పాప విమోచన ప్రాయశ్చిత్తార్థమైన బలియాగం జరిగించాను. మీరు నమ్మినా, యేసు ప్రభువు వారు మా రక్షకుడని అంగీకరించకపోయినా చెప్పుటకు మాకెంతో దేవుడు మమ్మల్ని ఈ గ్రామానికి నడిపించి ఉన్నాడు. కనుక ఎవరికి ఈ గ్రామంలో ఏ జనులకు, ఏ ప్రజలకు ఆత్మీయ రక్షణ అవగాహన కలిగి నిజదేవుడు రక్షకుడిని అంగీకరించి నిత్య రాజ్యానికి, పరలోకానికి దేవుని యొక్క కృపకు పాత్రులుగా, ధన్యులుగా ఈ ప్రాంత జనులు ఎంతమందిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడో మాకైతే తెలియదు. చెప్పుట మా బాధ్యత, మా భారం, మా ఆశ, మా ఆసక్తి. తిని ఇంట్లో గమ్ముగా పండుకొని నిద్రించగలం, మేము ఏ పని చేయకపోయినా తినగలం. అందరికీ అలాంటి శక్తి ఉంది, అలాంటి స్తోమత ఉంది, అలాంటి జీవన విధానంలో కొనసాగుతున్నాం. కానీ మేము పొందిన ఆత్మీయ రక్షణ, శాంతి, సంతోష, సమాధానం మీరు కూడా పొందుకోవాలని, మీరు కూడా మా వంటి ఆత్మీయ ఆనంద సంతోషములతో మీరు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సంతానం, మీ కుమారులు, కుమార్తెలు మంచి భవిష్యత్తులో స్థిరపడి, దీవించబడి, ఆశీర్వాదకరమైన మార్గంలో సుఖక్షేమంతో జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పుడు మీరు యేసు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే, మేము యేసు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించాం, మీకంటే ఇంకా ఘోరమైనటువంటి జీవితం మాది, భయానకమైన బ్రతుకులు మాయి. కానీ ఇలాగే దైవజనులు సువార్త చెబుతూ ఉంటే విన్నాం, ఆలకించాం, సత్యాన్ని తెలుసుకున్నాం, జీవమార్గంలోకి
దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు. మిమ్మల్ని కూడా ఆ మార్గంలో నడిపించడానికి ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి యేసు ప్రభుల వారి యొక్క శిలువ సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు సమయాన్ని ఇచ్చినాడు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే భూమి మీద ఎన్నో పాప విడుదల కొరకు ఎన్నో యాగాలు, ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు. ఎన్నో జీవాలని బలిగా అర్పిస్తున్నారు. కానీ ఒకే ఒక బలి యేసు ప్రభుల వారు 2023 సంవత్సరాల క్రితం కల్వారి శిలువ యాగం ద్వారా సమస్త మానవాళికి తన యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తం చేత మానవాళి పాపాలన్నిటినీ కడిగివేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థులుగా, పవిత్రులుగా, ఆయన యొక్క ఆత్మీయ కుమార్తెలుగా జీవించే యోగ్యత, అర్హత, ధన్యతకు సిద్ధపరిచాడు. అట్టి దేవుణ్ణి మీరు కూడా రక్షకుడిగా అంగీకరించి మీ హృదయ అంతరంగంలో యేసు ప్రభువు వారిని విశ్వసించి నా రక్షకుడు మా పాప విమోచన కొరకు ఇంత గొప్ప శిలువ యాగం జరిగించాడా అని మీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్య సత్యాన్ని గ్రహించి ఆత్మీయంగా మేలు పొంది ఫలించాలని దేవుని పేట మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభులు దీవించి ఆశీర్వదించి గ్రామ ప్రజలను ఆత్మీయంగా బలపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, దాని ప్రభావ మీ స్తోత్రాలు వినాలు. మీ అపారమైన ప్రేమను బట్టి నాయన నెల్లూరు నుంచి రెండుసార్లు థర్డ్ సర్వీస్ తరపున నాయన మేమందరివి, మా సంఘ పెద్దలు, సంఘస్థులు, నా ప్రభా దైవ సేవకులు అందరూ మీరు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఎత్తపడిన వాక్యం నీరు కట్టి ఫలింపించండి నాయన. ప్రతి బిడ్డని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాయన. మీ ఈ రోజునైనా సువార్త సేవ నిమిత్తం ఒక్క ఆత్మను రక్షింపటికి మీరు సాయం దాచండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాయన. కూడిచిన బిడ్డలందరినీ చెలుచుండగా మార్గం సరళం చేసి మమ్మల్ని వాడుకోమని, నజరుడైన ఈ గ్రామ ప్రజలను రక్షించమని, కాపాడమని, నజరుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రియొక దేవుని దీవెనలు ఈ గ్రామ ప్రజలకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.